నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతూ చికిత్స చేస్తున్న వారిపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. 6 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అర్హతలు లేకుండానే వైద్యులుగా చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు. ఐవీ సెలైన్లు, గ్లూకోజ్లు, ఇంజెక్షన్లు, సర్జికల్ స్టిచెస్ వంటి చికిత్సలు చేస్తున్నట్లు పోలీసుల వెల్లడి. మందుల దుకాణాలకు అనుబంధంగా క్లినిక్లు నిర్వహిస్తూ రోగుల నుంచి కన్సల్టేషన్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణ. మధురానగర్ శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రెహమత్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై దాడి చేసి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాగం సుధాకర్ అనే వ్యక్తి డాక్టర్గా చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజుకు సుమారు 40-50 మంది రోగులకు వైద్యం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హాస్పిటల్లో యాజ్ ఎ కంపౌండర్గా పనిచేశారు. తర్వాత 2024 हेलो ओके स्टार्ट किया था और एक डॉक्टर इंटरमीडिएट एजुकेशन डिसकंटिन्यू करके ये क्लिनिक स्टार्ट किया था. ये पूरा 11 डॉक्टर को हमने आज अरेस्ट किया है और ये पूरा सोसाइटी में, छोटे मोटे मोहल्ले में, छोटे मोटे गलियों में, प्लस कुछ अच्छे एरिया में भी रेगुलरली 10 से 40 पेशेंट को ट्रीटमेंट दे रहे थे. उनके पास से ये 50 से 200 रुपये चार्ज कर रहे थे. और ये ट्रीटमेंट में भी रेगुलरली इंजेक्शन देना, ग्लूकोज बॉटल चढ़ाना, एंटीबायोटिक इंजेक्शन देना, ऐसे सीरियस ऑफेंस. మరి ఏం చేస్తే జరగమంటే ఎవరు జరుగుతలేదు. అందరు మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ మరియు సికింద్రాబాద్ ఒక స్పెషల్ ఆపరేషన్లో టోటల్ 11 ఫేక్ డాక్టర్స్ మరియు ఒకటి మెడికల్ షాప్ ఓనర్కి అప్రెంట్ చేశాము. ఈ 12 మెంబర్స్ పైన మన హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ పిఎస్ఎస్లో మేము కేసు బుక్ చేశాము. మధురానగర్ పిఎస్లో 2 కేసెస్, జూబ్లీ హిల్స్ పిఎస్లో 1 కేసు, ఫిల్మ్ నగర్ బోరబండ ఒకటి కేసు, తర్వాత రామ్ గోపాల్పేట్ దోమల్గూడలో ఒకటి కేసు. తల్లి తమ ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుందనే మూఢనమ్మకంతో వృద్ధురాలైన తల్లిని వ్యవసాయ బావిలో పడవేసి హత్య చేసిన పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు నూనె శ్రీనివాసు. సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యలబోతారం గ్రామానికి చెందిన సుమారు 80 సంవత్సరాల వయసు గల వెంకటమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంఘటనపై సైదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఏప్రిల్ 7, 2026 రోజున సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎలబోతాం గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక కేసు నమోదైంది. తేదీ 5/4/2026 రోజున సాయంత్రము రాత్రి 9 గంటలకు నూనె వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందని, తర్వాత తెల్లవారి ఆమె గురించి రాత్రి మరియు తెల్లవారి వెతకగా తెల్లవారి అనగా 6వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:30కు ఇంటికి 300 మీటర్ల వెనకాలన్న పొలాల్లో ఒక బావిలో మృతదేహం తేలిందని చెప్పేసి ఆమెకు వృద్ధాప్య కారణాలతోని ఆమె అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టు
వారి రెండవ కొడుకు అయిన నూనె రవీందర్ మాకు ఫిర్యాదు ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 54/26 అండర్ సెక్షన్ 194 BNSSలో కేసు నమోదు చేసి సైదాపూర్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో మేము ఇంక్వెస్ట్ చేపించిన తర్వాత PME చేయించడం జరిగింది. ఆ PMEలో అనుమానాల గురించి కూడా మేము నివృత్తి 80 ఏళ్ల వృద్ధురాలు, ఆమె నడవలేని పరిస్థితిలో, అదేవిధంగా భూమిపై పాక్కుంటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మహిళ 80 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి 300 మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి అనుమానాలు ఉండను. దీనికోసమే మేము విచారణ చేసినాము. ఈ విచారణలో భాగంగా మాకు తేలింది ఏంటంటే ఆ మహిళను, ఆ వృద్ధురాల్ని వారి పెద్ద కొడుకు అయిన సమ్మయ్య మరియు ముఖ్య నిందితుడు అయిన వారి చిన్న కొడుకు అయిన శ్రీనివాస్, నూనె శ్రీనివాసులు ఇద్దరూ కలిసి హత్య చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి SVBC చైర్మన్ శ్రీధర్ వర్మ విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ AEO విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ APRO B రవికుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి శ్రీ అరవింద్ గారి 50వ పుట్టినరోజు వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు త్యాగా సరీన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా నవీపేటలోని శ్రీ మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని మెయిన్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి పాఠశాల విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ MP అరవింద్ గారు ఎందరో పసిపిల్లలకు ప్రాణదాతగా నిలుస్తూ కార్యకర్త సంక్షేమ నిధి ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటున్నారన్నారు. ఈరోజు నవీపేట మండలంలోని MP ధర్మపురి అరవింద్ అన్న గారి జన్మదిన సందర్భంగా దేవాలయాల్లో పూజ కార్యక్రమాలు చేసుకొని అలాగే పళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది. ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన నాటి నుంచి ప్రజల్లో నిలుస్తూ ప్రజలందరికీ సేవలు అందిస్తూ అలాగే ఎందరో పసిపిల్లలకు ప్రాణదాతగా వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే తను గెలిచిన నాటి నుంచి కార్యకర్తలకు ఏదో చేయాలన్న సంకల్పంతో ఈరోజు తన జన్మదిన సందర్భంగా ఈరోజు మన నవీపేట మండలం నుంచి ఒక 4 కార్యకర్తలకు చెక్కు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా కార్యకర్తలకు భరోసాగా ఉండడం చాలా ఆనందకరం. ఇలాంటి గొప్ప నాయకులు మరెన్నో పుట్టినరోజు జరుపుకొని ఇలాగే సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మన నిజామాబాద్ జిల్లాకి మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా నవీపేట మండల శాఖ తరఫున కోరుకుంటున్నాము.
నిజామాబాద్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 27న నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వేనిగళ్ల సురేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తారీఖున టీఈజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు, పిఆర్సీ, 6 డిఏలు మరియు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎప్పటి నుంచో రద్దు చేస్తామన్నటువంటి సిపిఎస్ రద్దు మీద ధర్నా కార్యక్రమం చేపట్టాయి. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా అనేక యూఎస్పీసీ నుంచి కానీ ఇతర ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు. దాంట్లో వెంటనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోని ఈ ధర్నా కన్నా ముందే చర్చించి సమస్యలు పరిష్కరించే దిశగా ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలే నెరవేరకపోతే ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వంలో భాగమే అని ప్రభుత్వం గుర్తించాలి. దానికి మరి ఆందోళన చెప్పి ప్రభుత్వం అబాస్పాలు కాకముందే మరి 27వ తారీఖు నాడు జరిగేటువంటి ధర్నా ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా జరుగుతుందని, దాంట్లోనే ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఇవాళ సమాజంలో అన్ని వస్తువుల ధరలు కూడా 25 నుంచి 40% వరకు పెరిగినాయి. కాబట్టి వెంటనే పిఆర్సీని రివైజ్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా 6 డిఏలను దేశంలో ఎక్కడా లేని విధంగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 6 డిఏలను ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 20,000 కోట్లు పెండింగ్లో, మా డబ్బులే పెండింగ్లో ఉన్నాయి. అవి వెంటనే రిలీజ్ చేయాలి. సిపిఎస్ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు, ఎవరు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే హామీ ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా 63 రకాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కేజీబీ వాళ్ళు అడుగుతున్నారు, మోడల్ స్కూల్ వాళ్ళు అడుగుతున్నారు మా సమస్యలు ఏంటని. వాళ్ళ సమస్యలను కూడా ఖచ్చితంగా పరిష్కరించాలి. ఉద్యోగ ఉపాధ్యాయులతోని సఖ్యతగా ఉంటే ఈ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం ఆందోళనలోకి వెళ్తుంది. కాబట్టి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలతో పరిష్కరించాలని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ లేకపోతే వచ్చే నెల 10వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. మరి అంతకన్నా ముందే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెనిగళ్ల సురేష్, అధ్యక్షులు, టీపీటీఎఫ్ నిజాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ వద్ద ఏసీబీ డీఎస్పీ మధు మీడియాతో మాట్లాడుతూ ఒక జ్యువెలరీ షాప్ కు చెందిన రికార్డుల ఆడిట్ విషయంలో నిర్మల్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ₹1,00,000 డిమాండ్ చేయడం జరిగిందని, తరువాత బాధితుడి అభ్యర్థన మేరకు 90,000, 80,000, చివరికి 50,000కు తగ్గారని, అయితే బాధితుడు ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారంతో 50,000 లంచం తీసుకుంటుండగా కమర్షియల్ ట్యాక్స్ డీసీటీఓ శ్రీమతి కొప్పల గోదావరి, సాయి కృష్ణ సీనియర్ అసిస్టెంట్లను పట్టుకున్నామని, 50,000 రూపాయలను రికవరీ చేశామని, కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను జి మధు, డిఎస్పీ, ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 24/8/2026 నిర్మల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో గోదావరి, శ్రీమతి కొప్పెల గోదావరి గారు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, వీరు డీసీటీఓగా చేస్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద కమర్షియల్ ట్యాక్స్ నిర్మల్ సర్కిల్, ఆదిలాబాద్ డివిజన్. మరియు మంత్రి సాయి కృష్ణ గారు సీనియర్ అసిస్టెంట్, వారు కూడా ఇక్కడ పనిచేస్తారు. వీరిద్దరు కలిసేసి ఒక బాధితుని దగ్గర అతని ట్యాక్స్ను కట్టవలసిన ట్యాక్స్ కంటే తక్కువ కట్టించుకొని అతనికి ఫేవర్ చేసినట్టు చేసి వీళ్ళు గవర్నమెంట్కు కట్టాల్సిన ట్యాక్స్ని కట్టనీయకుండా లాస్ చేసేసి వీళ్ళు స్వలాభం కోసం ₹1,00,000 డిమాండ్ చేయడం జరుగుతుంది ఇనీషియల్గా. తర్వాత 80,000, 60,000 ఆ విధంగా 50,000 వరకు డిమాండ్ చేస్తారు. సరే, 50,000 ఇవ్వడానికి కూడా తనకి ఇష్టం లేక మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది.
ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. దాంతో మేము ఈరోజు వచ్చి వీళ్ళను ఇక్కడ పైసలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ కూడా పట్టుకోవడం జరిగింది. వీరిని అదేవిధంగా విచారణ అనంతరం అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టు కరీంనగర్లో డ్యూటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ వాళ్ళు చేయవలసిన పనులకు డబ్బులు న్యాయంగా చేయవలసిన పనులకు డబ్బులు అడిగితే వాళ్ళను స్టేట్ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ లేదా నా నంబర్ అంటే డిఎస్పీ ఏసీ ఆదిలాబాద్ 9154388963 ఈ నంబర్లో ఫోన్ చేసి మేము మా సర్వీసెస్ను ఎల్లవేళలా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ కేసులో ఇక్కడ ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్సు ట్యాక్స్ ఎంత వసూలు చేయాలో చేసి గవర్నమెంట్కి సమర్పించాలంత చేయకుండా తక్కువ చేసేసి వాళ్ళ బాధితుల దగ్గర నుంచి ఎక్కువ పైసలు తీసుకొని లంచంగా తీసుకొని తర్వాత వాళ్లకు గవర్నమెంట్కు నష్టం కలుగజేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ మహిళా కళాశాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నసీర్. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన విద్యార్థినులు నగరంలోని కళాశాలలకు పూర్వ వైభవం తీసుకువస్తానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అన్నారు. మంగళవారం నాస్ సెంటర్లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 31 లక్షల రూపాయల వ్యయంతో ప్రహారీ గోడ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కళాశాలలు ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఏకైక ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గుంటూరు నగరంలో వేలాది మంది విద్యార్థుల్ని ఈరోజు దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో పెట్టినటువంటి ఉమెన్స్ కాలేజ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు 31 లక్షల రూపాయలతో ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించినటువంటి గ్రౌండ్ని ఫిల్లింగ్ కార్యక్రమంతో పాటు ఇంటర్నల్ డ్రైన్స్ని ఏర్పాటు చేసేటువంటి దానికి 31 లక్షల రూపాయలు గౌరవ కలెక్టర్ గారి సహకారంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆలోచన మహిళలు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండాలి, వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో రాజకీయంగా 33% రిజర్వేషన్తో పాటు విద్యా అవకాశాల్లో అలాగే ఉపాధి అవకాశాల్లో కూడా పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలంటే రాష్ట్రం వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా విద్యావేత్తలుగా మారాలి అనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యాలయాల కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కాలేజ్తో పాటు పక్కనే ఉన్నటువంటి ఏదైతే వొకేషనల్కి సంబంధించినటువంటి కాలేజ్ డెవలప్మెంట్ మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు వొకేషనల్ కళాశాల డిగ్రీ కళాశాల పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగి తప్పకుండా ప్రతి ఒక్క పనిని కూడా జవాబుదారీతనంతో ముందుకు తీసుకుని వెళ్ళి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాశాల కూడా అద్భుతంగా ఏదైతే విద్యార్థులు తయారు చేసేటువంటి కళాశాలగా ముందుకు తీసుకుని వెళ్తాం. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కేవలం ఒక వృత్తిరీత్యా కాకుండా ఒక ఎమోషనల్గా అటాచ్మెంట్తో వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఇటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉండడం ఇక్కడ చదివేటువంటి పిల్లల అదృష్టంగా నేను భావిస్తూ తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి కళాశాలని పూర్వ వైభవం తీసుకుని వచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారి మరమ్మత్తు పనులు చేపడుతున్నామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, పోలీసు బందోబస్తు, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మన దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆల్రెడీ దాన్ని మనం కొంత పార్ట్ ఇంప్లిమెంట్ చేశాము. క్యూ లైన్స్లో వేచి ఉన్న భక్తులకు కానివ్వండి, రోడ్ల మీద ప్రసాదం తీసుకున్న భక్తులకు కానీ వాళ్ళ చెంతకే మంచినీరు, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ఉద్దేశంతో క్యాన్స్లో మొబైల్గా మనిషి మోసుకుంటూ వెళ్ళి వాళ్ళకి భక్తుల దగ్గరికి తీసుకెళ్లాలని, దాని ద్వారా భక్తుల్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే ఉద్దేశంతో మాకు కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయి. ఆ రకంగా కొద్దిగా మేము ఎంగేజ్ చేసుకుని చేస్తూ ఉన్నాం. నిన్న పూర్తి స్థాయిలో 12 మందిని పెట్టి అన్ని ఏరియాస్ కూడా వాటర్ పంపిణీ చేస్తున్నాం. దీని ద్వారా భక్తుల్లో ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. అంటే ఎక్కడ ఎత్తుక్కోకుండానే వాటర్ ఎక్కడ ఉంది అని అటు ఇటు చూడకుండానే వాళ్ళ దగ్గరికే మనిషి ఆ వాటర్ తీసుకురావడం అనేది వాళ్ళు మంచి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో భక్తుల సేవలో ఇప్పటికీ దేవాలయం సిబ్బంది ఎప్పుడు ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా మంచి మంచి సేవలు చేస్తూ ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పేందుకు దేవాలయ సిబ్బంది అంతా ఎప్పుడూ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఓం గణేశాయ నమః. ఈరోజు ఒక టీం, జాయింట్ ఇన్స్పెక్షన్ టీం లాగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి కొంతమంది ఆఫీసర్స్ ఈరోజు టెంపుల్ ప్రిమిసెస్ అంతా తిరిగాము. ముఖ్యంగా లాస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్లో మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు ఏంటంటే, ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఫైర్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, R&B, ఎలక్ట్రికల్, ఇవన్నీ కలిసి మన టెంపుల్ ప్రిమిసెస్లో క్యూ లైన్స్ దగ్గర నుంచి, అదేవిధంగా రేపు వాహనాలు తిరిగే ఏరియా మొత్తం కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమన్నారు. ఆయుష్ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లకు ఆలోపతితో సమానమైన స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్. గత 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి. దాదాపు 2500 మంది ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. దాదాపు 12 సంవత్సరాలుగా సమాన స్టైఫండ్ కోసం ఎదురుచూస్తున్నామని ఆందోళనకారుల ఆవేదన. 3 వారాలుగా ప్రభుత్వం నుంచి త్వరలో జీవో వస్తుంది అంటూ హామీలు మాత్రమే వస్తున్నాయని ఆరోపణ. హామీలు కాదు, వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్. ఆలోపతితో సమానమైన స్టైఫండ్ కోరడం అదనపు ప్రయోజనం కోసం కాదని, సమానత్వం కోసం చేస్తున్న న్యాయమైన డిమాండ్ అని స్పష్టం. తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు ఉన్న స్టైఫండ్ సమానత్వాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. నుంచి మాకు స్ట్రైక్ నడుస్తుంది అండ్ నియర్లీ 10 days నుంచి కూడా హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నాం. ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఎంతో మందిని కలిసాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి లైక్ ఎవ్రీ అదర్ అపోజిషన్ పార్టీ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీకు మద్దతు ఇస్తున్నాం, సమ్మతం చెప్తున్నాం అంటున్నాం. కానీ అందరు ప్రామిస్ అయితే చేస్తున్నారు, ఎవరు నిలబడట్లేదు. మాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే రూలింగ్ పార్టీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. మేము త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ ఉన్నాము ఆయుష్ మొత్తము, హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కలిపి. కానీ కమిషనర్ గారు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మమ్మల్ని ఒక్కసారి కూడా కలవడానికి కూడా మేడం ట్రై చేయలేదు. అందుకోసమే మేము 2-3 days నుండి లోపల ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. కానీ లోపల చేసినా కూడా ఏం చేయలేదని చెప్పి ఈ రోజు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. హెల్త్ మినిస్ట్రీ కింద వస్తామండి. ఆల్రెడీ అపోజిషన్ లో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాకు ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడారు, వీళ్ళకి ఆయుష్ వాళ్ళకు కూడా అలోపతితో పాటు సమానమైన స్టైపెండ్ ఇవ్వాలి అని చెప్పి సరే చెప్పారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు పవర్ లోకి వచ్చి 3 years అవుతుంది. కానీ ఎటువంటి స్పందన అనేది మాకు సార్ దగ్గర లేదు. డిస్ట్రిక్ట్ కూడా మేము తీసుకెళ్ళాం, కానీ అక్కడ కూడా మాకు ఎటువంటి స్పందన అనేది రావడం జరగలేదు. మేము ఇంకా ఇప్పటిదాకా మేము యాంటీ సోషల్ గా ఒక్కటి కూడా చేయలేదండి. 5 colleges చేస్తున్నాం, డిఫరెంట్ ప్లేసెస్ లో చేస్తున్నాం. ఒక్కసారి కూడా మేము యాంటీ నేషనల్ అనేది కానీ యాంటీ సోషల్ అనే యాక్టివిటీస్ కానీ మేము చేయలేదు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నేడు పలంనేరు రేంజ్ కలువపల్లి సెక్షన్ పరిధిలో వినూత్న రీతిలో డ్రోన్ సహాయంతో విత్తనపు బంతుల వెదజల్లే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వాచ్ టవర్, లోతువంక ప్రాంతం మరియు నాలగట్టు ప్రాంతంలో
సుమారు 6,000 విత్తనపు బంతులను డ్రోన్ ద్వారా వెదజల్లారు. ఓకే. అన్నమయ్య జిల్లా తుంబపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మండలంలో గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇండియన్ గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదని, బ్లాక్లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీపీ మాత్రం చెప్పించుకుంటున్నారని, కానీ సిలిండర్ మాత్రం సమయానికి అందడం లేదని ఆరోపించారు. కొంతకాలంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, సిలిండర్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోయారు. వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాలో జాప్యానికి కారణమేంటో అధికారులు స్పష్టం చేయాలని, బుకింగ్ చేసిన ప్రతి వినియోగదారుడికి సకాలంలో సిలిండర్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోటోలు వీడియోస్ చిత్తూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకురి వసంత్ కుమార్ బెంగళూరులో గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. బెంగళూరులో ఓ ఫంక్షన్ కు వెళ్లిన వసంత్ కుమార్ భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం చికిత్స పొంది బయటకు వచ్చిన సమయంలో మరోసారి తీవ్ర గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. అనంతరం రాత్రి వసంత్ కుమార్ మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా చిత్తూరుకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, మరో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో వసంత్ కుమార్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొద్దిగా బాబాయ్ వాళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళు